అక్కడ రాజారెడ్డి ఇదంతా ఏదో మొత్తం బ్లడ్ హిస్టరీ ఉంది అని. ఇది చెప్పింది ఎవరో కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంత రెండు రెండు కంప్లీట్ భిన్న ధృవాలు, భిన్న పార్శ్వాలు నాకు తెలిసి ఏపీలో తప్ప ఇంకెక్కడ కనపడమేమో. మాణిక్రావు గారు ఏం చెప్తారు? నమస్కారం అండి రిషి గారు, మీకు అంకమరావు గారికి, యామిని గారికి, వీక్షకులందరికీ ఓకేనండి? ఎస్ అండి, వినపడుతుంది. నమస్తే. ఇప్పుడు సొసైటీలో కానీ, కథలో కానీ, లేకపోతే భవిష్యత్తులో మనం చర్చించుకునే అంశాల్లో కానీ హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, దేవుడు ఉంటాడు, రాక్షసుడు ఉంటాడు, ఇట్లా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. జనరల్గా రాజకీయాల్లో ఎవరు వచ్చినా వాళ్ళు చేసే స్టైలు డిఫరెంట్గా ఉన్నా కూడా రాజకీయాల్లోకి వచ్చేసరికి ప్రజలకి మంచి చేయాలనే తపన ఉంటుంది. గతంలో కాంగ్రెస్ మా ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ కూడా, లేకపోతే ఇంకా రకరకాల పార్టీలు ఉన్నా కూడా, రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చేంత వరకు మంచి చేసిన వాళ్ళు, కొద్దిగా మంచి తక్కువ చేసిన వాళ్ళు, ఎక్కువ చేసిన వాళ్ళు, లేకపోతే కొద్దిగా చెడ్డోళ్ళు, ఇట్లా ఉండేది. రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలని నేరాలతోటి ముడిపెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అవినీతి కోసం రాజకీయాల్ని ఎట్లా వాడుకోవాలో చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఉంటే కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ మనకు ఉండేది చాలా తక్కువ టైం కాబట్టి మీరు అడిగిన దానికి నేను స్ట్రైట్ గా వస్తాను. ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పిల్లలు, యువకులు, నిరుద్యోగిత, విద్యార్థులు అందరూ కూడా గొప్ప గొప్ప భవిష్యత్తు కోసం చూస్తూ ఉన్నారు. ఏ భవిష్యత్తు అయినా సరే రాజకీయాలతోటే ముడిపడింది. రాజకీయ నాయకులు సక్రమమైనటువంటి పరిపాలన అందించి, సక్రమంగా పెట్టుబడులు తీసుకొచ్చి, సక్రమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి, ఉద్యోగిత కల్పించి, లేకపోతే మంచి చదువు ఇవ్వటం ద్వారా దేశ విదేశాల్లో వాళ్ళ జీవనానికి మంచి భద్రత, రక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. అదే క్రమంలో ఈనాటి రాజకీయ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి మన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎంచుకున్నటువంటి పద్ధతి, తండ్రి చచ్చిపోతే తను రాజకీయాల్లోకి రావచ్చు అని చెప్పేసి కోరుకున్నాడు. చిట్ట చివరి పెట్టు బాబాయి చచ్చిపోతే అధికారాన్ని అందిపుచ్చుకోవచ్చు అని చెప్పేసి కోరుకున్నాడు. ఇట్లా ఎవరు కోరుకోలేదు. మీరు మిగతా వాళ్ళు కనుక ఎవరన్నా చూడండి, త్యాగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనైనా, బీజేపీలోనైనా త్యాగాలు చేశారు. ఒకరు కష్టపడ్డటువంటిది ఇంకొకరికి ఫలితాలు వచ్చినాయి. కానీ చంపాలి, చంపితే అవకాశాలు వస్తాయి, మనమే చంపేద్దామనే ఆలోచన ఎవరు చేయలేదు. స్వయాన మనమందరం వింటున్నదే మనకు తెలిసినటువంటి రాజకీయాలు. రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం రిలయన్స్ వాళ్ళని చెప్పి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి చూసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఈ 15-20 ఏళ్ళలో మన కళ్ళ ముందు జరిగింది. తర్వాత చివరిలో ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత 2019లో ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత ఈ ఎట్లయినా సరే ముఖ్యమంత్రి స్థానాన్ని హస్తగతం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎట్లా చేసుకోవాలి? సౌమ్యుడిగా పేరున్నటువంటి రాజశేఖర్ రెడ్డికి సొంత సోదరుడుగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డిని లేపేసేయాలి. ఆ వివేకానంద రెడ్డిని లేపేసి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ప్రచారం చేయాలి. వాళ్ళు తడుముకునే లోపు ఆ టైం చాలదు, అధికారాన్ని కొట్టేసేయాలనుకున్నారు. ఇది